అదేదో 'ఒక్కడు' సినిమాలో అనుకుంటా. 'ఒక్కడునా' అదే మన ఇతనిది 'అర్జున్‌ది' సినిమా ఒకటుంది గదా! దాంట్లో సీఎం అవుతాడు. ఒక్కరోజు సీఎం. ఆ సీఎం అయినటువంటి సందర్భంలో తను మారు వేషంలో వెళ్ళటం. అలాగే ఇతనిది గూడా 'మహేష్ బాబు' సీఎం అయినటువంటి దాంట్లో గూడా మారు వేషంలో వెళ్ళడం. ఇప్పుడు రేవంత్ గూడా అట్లా మారు వేషంలో ఎళ్తున్నారా? ఒక వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతున్నటువంటి వార్త. తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్ స్టార్ అనిపించుకొని రేవంత్ రెడ్డి రాత్రి పగలని తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన అందిస్తూ దూసుకుపోతున్నారు. అయితే అర్ధరాత్రి కూడా సీఎం సార్ కష్టపడుతున్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉంది. ఇది మాత్రం నిజమనే చెప్పాలి. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరంలో చక్కెర్లు కొడుతూ కనిపించారట. బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని రహస్యంగా సిటీలో తిరుగుతున్నారట. దారిలో రాయదుర్గంలో ఉన్న మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో డిన్నర్ మీట్ కోసం వెళ్లారట. అయితే రేవంత్ రెడ్డి హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదట. నేను ఎవరిని అనుకున్నామని రేవంత్ సెక్యూరిటీతో గొడవకు దిగారట. ఆఖరికి రేవంత్ రెడ్డి స్నేహితురాలు ప్రముఖ నటి సెక్యూరిటీకి ఫోన్ చేయడంతో లోపలికి అనుమతి ఇచ్చారట. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది గుర్తుపట్టి సీఎం సార్ మీరా అని ఆటోగ్రాఫ్ కావాలని చుట్టుముట్టారట. డిన్నర్కి వెళ్ళి అలసిపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూనే మాట్లాడతారట. సీఎం అన్నాక 24 గంటలు పనిచేయాలని నాలాగా ప్రజాక్షేత్రంలో ఉండేవారికి తప్పదని అన్నారట. వ్యవహారం నిజమా కాదా అని సీఎం పీఆర్ టీంని అడిగితే నిజమేనని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి డిన్నర్కి వెళ్లారని సీఎం పీఆర్ టీం ధృవీకరించారట. ఇది తాజా వార్త. అంటే రేవంత్ రెడ్డి మారు వేషాల్లో తిరుగుతున్నారు అన్నటువంటిది.